అడవి మధ్యలో ఒక చిన్న కుందేలు ఉండేది. దాని పేరు చిట్టి. తెల్లగా, మృదువుగా, చాలా చురుకుగా ఉండేది. ఒకరోజు చిట్టి చెట్టు దగ్గర ఏదో మెరిసిపోతున్నట్లు గమనించింది. దగ్గరికి వెళ్ళి చూసింది. అదేమిటో తెలుసా? ఒక చిన్న అద్దం. అరే, ఇది ఎవరు? ఈ కుందేలు నన్నే చూస్తోంది. చిట్టి ప్రతిరోజు ఆ అద్దం దగ్గరికి వచ్చేది. నవ్వేది, దూకేది, మాట్లాడేది. తన ప్రతిబింబాన్ని నిజమైన స్నేహితుడు అని అనుకుంది చిట్టి. స్నేహితుడా, నువ్వు కూడా దూకుతున్నావు. అరే, నువ్వు నన్ను అనుసరిస్తున్నావు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. మట్టి, ఆకులు, నీరు అన్నీ అద్దం మీద పడిపోయాయి. మరుసటి రోజు చిట్టి అక్కడికి వచ్చి చూసింది. అద్దంలో తన ప్రతిబింబం, అంటే తన స్నేహితుడు కనబడలేదు. అరే, నా స్నేహితుడు ఎక్కడా? తను నన్ను వదిలేసిందా? ఆ సమయంలో ఒక నక్క అక్కడికి వచ్చి చిట్టిని చూసింది. ఏమైందిరా చిట్టి? ఇందులో నా స్నేహితుడు కనపడటం లేదు. ఇన్ని రోజులు నా స్నేహితుడి వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను, ధైర్యంగా కూడా ఉన్నాను. నా స్నేహితుడు లేకపోతే నాకు బాధగా ఉంది. అది నీ స్నేహితుడు కాదు చిట్టి, అది నీ ప్రతిబింబం. ఆ అద్దంలో కనిపించింది నువ్వే. చిట్టి నవ్వింది, అద్దాన్ని తుడిచింది. తన ప్రతిబింబాన్ని చూసి ఇలా అంది. అయితే నేను ఇంత అందంగా ఉన్నానని నాకు తెలిసింది. అప్పటి నుండి చిట్టి తన ఆనందాన్ని తనలోనే వెతుక్కుంది. మన ఆనందాన్ని వేరొకరిలో చూసుకోవడం కాదు, మన ఆనందానికి మనమే కారణం కావాలి. మనలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి.